వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో భారతదేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరగనున్నాయా? భారతదేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారా? నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నారా? బీజేపీ నుంచి తదుపరి ప్రధాని ఎవరుండబోతున్నారు? ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనే ప్రధానిగా కాబోతున్నారా? లేక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాని పీఠం ఎక్కనున్నారా? అసలు నరేంద్ర మోదీ ప్రధాని పదవికి ఎందుకు రాజీనామా చేస్తారు? ఇలా అన్ని ప్రశ్నలకు ఈ స్టోరీలో సమాధానం దొరుకుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రచారంలో వాస్తవం కూడా ఉంది. ఇటీవలే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోదీ వెళ్లడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ ప్రధాని అవతారనే ప్రచారం కూడా జరుగుతోంది. తన రాజకీయ భవిష్యత్తుపై యోగి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ హైకమాండ్ తో తనకు విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. తనకు పార్టీ ఇచ్చిన అవకాశం వల్లే సీఎం అయ్యానని, పార్టీ పెద్దలతో గొడవలు విభేదాలు ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడని కాదన్నారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను వాటిని అస్సలే పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం భారతదేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారు. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఇది జరగడం ఆనవాయితీ, అందులో ఎటువంటి సందేహం లేదు. బీజేపీలో 75 ఏళ్ల వయోపరిమితి ఉన్నవాళ్లు ఎవ్వరైనా సరే ఉన్నతమైన పదవుల్లో ఉండకూడదు. అంటే ఒక రకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడమని అర్థం. ఇది కేవలం బీజేపీ పార్టీలో మాత్రమే ఉంది. దీంతో బీజేపీ 75 ఏళ్ల వయోపరిమితి ప్రస్తుతం ఆ నేతలకు తీవ్ర అడ్డంకిగా మారింది. దీనిని చూపుతూ దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సీనియర్లకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అయితే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్లో రిటైర్ అవ్వబోతున్నారని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వాదనల నేపథ్యంలో మోడీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్పై యోగి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ హైకమాండ్ తో తనకు విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. తనకు పార్టీ ఇచ్చిన అవకాశం వల్లే సీఎం అయ్యానని, పార్టీ పెద్దలతో గొడవలు విభేదాలు ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడిని కాదన్నారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తారని, తాను వాటిని అస్సలే పట్టించుకోనని స్పష్టం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బీజేపీ కేంద్ర నాయకత్వంలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను యోగి తోసిపుచ్చారు. ఒకవేళ విభేదాలే ఉంటే యూపీ సీఎంగా ఇన్నాళ్లు ఉండేవాడిని కాదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను యూపీకి ముఖ్యమంత్రినని, ఈ రాష్ట్రంలోని పేదలకు సేవ చేయడానికి పార్టీ తనను ఇక్కడ పెట్టిందని చెప్పారు. రాజకీయాలు తన ఫుల్ టైం వృత్తి కాదని, యూపీలో తన పని తాను చేసుకుంటానని తెలిపారు. తాను యోగిని మాత్రమేనని చెప్పారు. పార్టీ వల్లే తాను ఇక్కడ ఉన్నానని అన్నారు. కేంద్ర నాయకులతో విభేదాలు వస్తే తాను ఇక్కడ ఉండగలనా అని ప్రశ్నించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. టైంపాస్ కోసం మాట్లాడే వాళ్ల నోళ్లను ఆపలేమని అన్నారు. ప్రధాని మోడీ తర్వాత ఆయన వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అవుతారనేది సాధారణ ప్రజల్లో ఉన్న ఒక వాదన. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మోడీ రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, బీజేపీ నేతలు రౌత్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. 2029లో కూడా ప్రధానిగా నరేంద్ర మోడీనే ఉంటారని అన్నారు.